లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెట్టిన వారే. టీడీపీ నుంచి రెండోసారి గెలిచిన వాళ్ళు 30 మంది ఉన్నారు. ఆ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అక్కడ అసెంబ్లీలో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నది స్పష్టంగా గైడ్ చేశారంట. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకుల్లా వ్యవహరించవద్దని, వారిలా బిహేవ్ చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారంట. వచ్చే ఎన్నికల్లోనూ విజయం కోసం ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారంట. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పార్టీ అధ్యక్షుడు జగన్, ఇతర పార్టీ పెద్దలు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీటింగ్లు పెట్టారు. అప్పుడు సీఎంగా ఉన్న జగన్ ఏ మీటింగ్ పెట్టినా ప్రతిపక్ష నేతల్ని తిట్టడానికే టైం కేటాయించారు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతలపై ధ్వజమెత్తడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో సభలో లేని పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు కూడా ఎవరిని ఎప్పుడు ఎలా తిట్టాలో పార్టీ పెద్దలు గైడ్ చేసేవారట. జగన్ ప్రభుత్వంలో బూతు మంత్రులుగా ఫోకస్ అయిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ యాదవ్, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటి వారితో పాటు పార్టీ ఫిరాయించిన వల్లభనేని వంశీ, ఇలా బూతు పురాణం వల్లవేసిన వారి లిస్టు చాలా పెద్దగానే కనిపిస్తుంది. అసెంబ్లీలో సైతం తన పార్టీ నేతలు చొక్కా చేతులు మడిచి సంస్కారహీనంగా చెలరేగిపోతుంటే సీఎం హోదాలో ఉన్న జగన్ నవ్వుతూ ఆస్వాదించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్లు ఎన్నికల్లో వైసీపీ పతనానికి కూడా చాలా రీజన్స్ కనిపిస్తాయి. మొండితనంతో, అనుభవరాహిత్యంతో జగన్ తీసుకున్న నిర్ణయాలు, అటకెక్కిన అభివృద్ధి, అవినీతి అక్రమాలు, ఇసుక, మద్యం పాలసీలు, ఇలా విశ్లేషకులు జగన్ ఓటమికి రకరకాల కారణాలు చెబుతుంటారు. అయితే వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, వారు వాడిన భాష ప్రజల్లో ఏవగింపు కలిగించి ఆ పార్టీపై విరక్తి వచ్చేలా చేసిందనేది కాదనలేని వాస్తవం. బటన్ పాలిటిక్స్ తో అధికారం శాశ్వతంగా తమకే ఉంటుందని గుడ్డిగా నమ్మిన జగన్ తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యర్థులను తిట్టించడానికే ప్రాధాన్యత ఇచ్చి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడిని గతంలో జగన్ ప్రభుత్వం కేసులతో తీవ్రంగా వేధించింది. ఇప్పుడు అయ్యన్న సభాధ్యక్ష స్థానంలో ఉండడంతో ప్రతిపక్ష నేత హోదా కూడా లేని జగన్ సభలో మైకు కావాలంటే సాధారణ ఎమ్మెల్యేలా చేయెత్తి అధ్యక్ష అని అడుక్కోవలసి ఉంటుంది. దానికి ఈగో అడ్డం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదా కోసం మంకు పట్టి అసెంబ్లీకి రానంటున్నారు. సభలో ప్రతిపక్షం లేదని, వైసీపీ సభ్యులు రారని తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభలో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసారి అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మంది మొదటిసారి గెలిచిన వారే. టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ, వైసీపీల నుంచి చెరో 4 కొత్తగా గెలుపొందారు. అంటే అసెంబ్లీకి మొత్తం 24 మంది కొత్త ముఖాలే. ఇక టీడీపీ నుంచి గెలిచిన వారిలో 30 మంది రెండోసారి ఎన్నికైన వాళ్లే. అందుకే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వర్క్షాప్ నిర్వహించిన చంద్రబాబు అందరికీ గట్టి క్లాసే పీకారట. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకుల్లాగా మారొద్దని చంద్రబాబు స్పష్టంగా చెప్పారట. నోరు విప్పితే బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అనుకున్న వారిని ప్రజలు 6 అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారని, వారిలాగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించవద్దని హెచ్చరించారట. బూతులు మాట్లాడడం సభ్యత కాదని, ప్రజల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారట. మనం కళ్లు మూసుకొని ఉన్నామని ప్రజలు కళ్లు మూసుకోరని, ఎప్పుడూ ప్రజలు డేగ కళ్లతో పరిశీలిస్తూనే ఉంటారని, తప్పు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని సూచించారట. వైసీపీ అనుభవాలన్నీ పాఠాలుగా నేర్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని గైడ్ చేశారట.
ముఖ్యంగా తొలిసారి ఎన్నికైన వారికి, రెండోసారి ఎన్నికైన వారికి ఈ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన అనుభవాలను పంచుకున్నారట. సభలో ఎలా వ్యవహరించాలో, ప్రజల సమస్యలను ప్రస్తావించడం ద్వారానే నియోజకవర్గంలో పునాదులు బాగా పడతాయని మార్గనిర్దేశం చేశారట. పెరిగిపోయిన సాంకేతిక విప్లవం ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నామో ప్రజలకు చెబుతోందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని అలర్టుగా ఉండాలని పేర్కొన్నట్లు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి రాను రాను తగ్గుతోందని, ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారట. సభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేముంది అని అనుకోవద్దని, వాళ్లకు బాధ్యత లేదు కానీ మనకు ఉందని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే ఇసుక, మద్యం వ్యవహారాల్లో వేలు పెట్టవద్దని ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో తానే సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నా రోజు కొత్త విషయాలు నేర్చుకుంటానని తెలిపారు. సమావేశాలను ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని సూచించారట. ఆ క్రమంలో చంద్రబాబు తీసుకున్న క్లాస్ ని గతంలో జగన్ వ్యవహరించిన తీరుతో పోలుస్తూ పెద్ద చర్చే జరుగుతోంది. అనుభవానికి, అనుభవరాహిత్యానికి ఉన్న తేడా స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.